ఈరోజు మన స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ట్యాంక్ల తపాల ఆడియో లాంచ్కి మన హీరో, డైరెక్టర్ గారు మరియు విలన్ గారు అందరూ విచ్చేస్తున్నారు. వీరు తోటా గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన స్టైలిష్ స్టార్ సుభాష్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన చండీకే నాయుడు గారు కూడా స్టేజ్ మీదకి రావాలి. విలన్గా యాడ్ చేసిన గొళ్ళాల గురవయ్య గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ చిత్రాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దినటువంటి వీరు తాట గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో చాలా కష్టపడుతున్నాం. ఈ సినిమా కోసం ఎక్కువ అవుట్డోర్ షూటింగ్లు చేసాం. దీని గురించి ప్రొడ్యూసర్ గారు కూడా చాలా కష్టపడి సినిమాని తీశారు. ట్యాంక్లో తప్పేలా అనే సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంటర్వెల్ దగ్గర అయితే ట్యాంక్ పక్కన జరిగే విచిత్రమైన ఫైట్ ఇందులో ట్విస్ట్ అనమాట. క్లైమాక్స్లో హీరో బాగా యాడ్ చేశాడు. గురించి ప్రొడ్యూసర్ గారు కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ చిత్రం కోసం తను చాలా ఖర్చు పెట్టారని విన్నాము. అందరికీ నమస్కారం. ముందుగా మన సునామీ స్టార్ సుభాష్ గారి గురించి చెప్పాలి. ఈ సినిమాకి తను ఎంతో కష్టపడ్డాడు. నాకు తెలిసి ఈ సినిమా అవుట్పుట్ చూసి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ సినిమాకి నేను 50 కోట్లు ఖర్చు పెట్టాను. ఇంకా డైరెక్టర్ గారు కానీ అడిగినట్టయితే 100 కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మన సునామీ స్టార్ సుభాష్ గారు ఈ సినిమా కోసం తన కష్టాన్ని చూస్తే మీరు ఆడియన్స్ ఒక్కసారిగా సునామీ స్టార్ అని అరుస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అయితే తను సునామీ స్టార్ గారు ఇంటర్వెల్ బ్లాక్ చేశారండి. అసలు ఆ సీన్ ఒక్కటి చాలు ఈ సినిమాకి ట్యాంక్లో తప్ప సినిమా బంపర్ హిట్ అవుతుంది. ఖచ్చితంగా 100 days ఆడుతుంది. ఎందుకంటే చాలా నమ్మకంతో ఈ సినిమా తీశాను. ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్లు దాటింది. థ్యాంక్ యూ. మన విలన్ గారు గొళ్ళాల గురవయ్య గారు చాలా బీభత్సమైన విలన్ అనమాట. డైరెక్టర్ గారు నన్ను ఎంచుకోవడం ఈ సినిమాలో ఎంతో నాకు ఆనందంగా ఉంది. అదీకాక సునామీ స్టార్ సుభాష్ గారు హీరోగా చేయడం అంటే నాకు ఇంకా ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమా బలంగా చేయడం నాకు అద్భుతం. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ బాగా తీర్చింది. డైరెక్టర్ గారికి నా వందనాలు. డైరెక్టర్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడతారు. హీరో గారికి బాగా మంచి రోల్ ఇచ్చారు ఈ సినిమాలో. మీ సినిమా గురించి ఇంతకంటే ఇంకా ఎక్కువ మాట్లాడలేదు. ఈ సినిమా పక్కా 100 days ఆడిద్దని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటాను. గొళ్ళాల సునామీ స్టార్ సుభాష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కొన్ని సినిమాలు అయితే కలబట్టి హిట్టో కాదా అని వస్తుంది. కానీ ఈ సినిమా మాత్రం టైటిల్ బట్టి చెప్పొచ్చు హిట్. నన్ను హీరోగా ఎంచుకోవడం మా డైరెక్టర్ గారు, హీరో గారు అండ్ ప్రొడ్యూసర్ చోటాకే నాయుడు గారు ఎంచుకున్నందుకు వాళ్ళకి కృతజ్ఞతలై ఉంటాను. ఈ సినిమా పక్కా 100 days ఆడుతుంది. ఎందుకంటే ఈ సినిమాలో మూమెంట్స్ అన్ని, సిచ్యువేషన్స్ అన్ని ప్రతి ఒక్క ఇంట్లో చూడదగిన సెంటిమెంట్స్, ఆ సెంటిమెంట్స్ అన్ని బాగా పండించారు డైరెక్టర్ గారు. అందుకనే సినిమా బాగా హిట్ అయింది. అందరూ వెళ్ళి చెప్పే అందరూ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన హీరో గారికి అండ్ మన ప్రొడ్యూసర్ గారికి అండ్ దాంట్లో నటించిన గురవయ్య గారికి కనపడుతున్నా సెకండ్. ఇప్పుడు మన డైరెక్టర్ గారు మన స్టోరీ చెబుతారు. ఇది చెప్పడానికి కారణం ఏంటంటే మొన్న ట్విట్టర్లో మన పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ గారు ఈ స్టోరీ గురించి అడిగారంట. అప్పుడు డైరెక్టర్ గారు దాన్ని రివీల్ చేస్తారు. ఈ ట్యాంక్లో తప్పేలా స్టోరీ ఏంటంటే మెయిన్గా హీరో చిన్నప్పుడు వాళ్ళ బామ్మ తప్పేళ్ళలో బంగారం దాచి ట్యాంకులో పడేస్తుంది. ఇది హీరో పెద్ద అయిన తర్వాత ఈ ట్యాంకులో ఉన్న బంగారం కోసం ఎలా తీసాడన్నది ఈ స్టోరీ. ఈ స్టోరీ కోసం చానాళ్ళు కష్టపడ్డా. ఈ స్టోరీలో మెయిన్గా మమ్మల్ని ఎంత
రూపాయలు 10 రూపాయలు ఆనందం పొందాం. దీన్ని ఈ సినిమా ఎలాగైనా 100 days పక్కా ఆడుతుంది, ప్రతి ఒక్కరూ చూస్తారు. ఈ సినిమా గురించి డైరెక్టర్ గారు మళ్ళా మాట్లాడతారు. అవును. ఈ చిత్రం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడు మన ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళాలి. చంటిక నాయుడు గారు దీంట్లో కొన్ని విషయాలు చెప్పండి. నేను ఇందాక థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. ముందుగా మన డైరెక్టర్ వీరు తోట గురించి చెప్పాలి. ఈ సినిమాకి అతను కష్టపడిన విధానం చూస్తే నాకు ముచ్చటేసిందండి. ఎందుకంటే నేను చాలా సినిమాలకి ప్రొడ్యూస్ చేశాను, కానీ ఈ సినిమాకి అతను డైరెక్టర్ గారు కష్టపడిన అంత విధంగా నేను ఏ డైరెక్టర్ గారు కష్టపడుతున్నాను. ఎందుకంటే ఒక సీన్ షూటింగ్ అప్పుడు మీకు ఈ సీన్ చెప్పకూడదు, యాక్చువల్గా మీరు హాల్లో చూడాలి, కానీ అతని గొప్పతనం గురించి చెప్పడం కోసం నేను ఈ సీన్ రివీల్ చేస్తాను. ఆ ట్యాంక్లో తప్పాల కోసం ఫైనల్లో వచ్చేసేటప్పుడు డైరెక్టర్ గారు నైట్ అల్లా కష్టపడ్డారు. ఆ సీన్ నైట్ షూట్ చేసాము. అది మంచు వానాలు పడుతున్నా కానీ ఆ సినిమా కోసం తను ఎంతో కష్టపడ్డారు. ఈ ఒక్క సీను ఇంట్రో దర్శించాలంటే ఈ సినిమాని ఒక రేంజ్లో నిలబెట్టడానికి కష్టపడ్డారు. ఇంకో విషయం, మన సునామీ స్టార్ గారికి, సుభాష్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ సార్ గారికి డేట్స్ లేవు, యాక్చువల్గా తను చాలా వేరే సినిమాల్లో బిజీగా ఉన్నారు, కానీ నేను వెళ్ళి అతన్ని రిక్వెస్ట్ చేయడం వల్ల సార్ నన్ను చూసి డేట్స్ ఇచ్చారు. నేను సార్కి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. అంతేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే పవర్ స్టార్ గారు నేను నిన్న కలిసాను, సినిమా గురించి చెప్పాము. తను చాలా హ్యాపీగా స్టోరీ ఉన్నారు, తనకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే నేను పెద్ద ఫ్యాన్ అయిన పవర్ స్టార్ గారు. నేను అతని సినిమాలు చూస్తేనే నేను ఎప్పుడో ఫిక్స్ అయ్యాను. నా కోరిక కూడా అదే, ఒక్క సినిమా పవర్ స్టార్ గారితో ప్రొడ్యూస్ చేయాలని. ఖచ్చితంగా త్వరలో నెరవేరుతుంది. కానీ ఈ సినిమా చూసినాక ఆయన నన్ను మెచ్చుకుంటారు, ఖచ్చితంగా చెప్తాను. ఓకే, థ్యాంక్స్. అలాగే ఇప్పుడు మన సునామీ స్టార్ గారి నుంచి ఒక విభత్సమైన డైలాగ్ చివరిలో మాత పుట్టిపోయిందండి హాల్లో వింటే మీరు అలాగే ఉంటుంది చూడండి. సునామీ స్టార్, సునామీ స్టార్, సునామీ స్టార్. ఈ డైలాగ్ రాసిన డైరెక్టర్ గారికి ముందు చెప్పుకోవాలి థ్యాంక్స్. ఎందుకంటే ఈ డైలాగ్ సిచ్యువేషన్కి తగినట్టుగా ఉంటుంది. డైలాగ్ ఏంటంటే, ట్యాంక్ని చూడాలనుకో తప్పులేదు, కానీ ట్యాంకులో ఉన్న తెప్పలని టచ్ చేయాలనుకుంటే పోతావు. అలాగే మన విలన్ గొండేల గురవయ్య గారు కూడా ఒక డైలాగ్ చెప్తారు. అసలు మీరు తట్టుకోలేరంటే కనండి, నమ్మండి. గురవయ్య గారు చెప్పండి. గురవయ్య, గుళ్ళాల గురవయ్య.